ఆరాధించడానికి దేవుడు మనకు చక్కని సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ ఆరాధన వర్తమానంలో మరి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకోవడానికి ముందుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని పైకి చూపిస్తూ బయలుపడి పాడుకుందాం. ముందుగా తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలకంటే ఎత్తుగా బైబిల్ చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకునే వారికి ఉందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం తీయండి. అందరూ బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు అందరూ కూడా బైబిల్ తీయండి. చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ తీసి మరి తెరిచి ఎదురుగా పెట్టుకోవాలి. చదువు రాలేదని మనం అట్టు ఉండకూడదు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యము ద్వారా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 4-5 వచనాలు కలిపి ఉంటే ఇవి చదువుదాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించెను, గర్భములో నేను నిన్ను నిరూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుని సహాయంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అయితే చదువుకున్న వచనములో ఇక్కడ ప్రభువారు మనతో ఒక మాట మాట్లాడుతూ వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే చూడండి, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను ఎరిగి తిని. అర్థమైందండి? ప్రియమని దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువారు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని. అర్థమైందండి? మీరు నేను మనందరం కూడా ఏదో ప్రభువారు మరి మనందరికి మన జ్ఞానంతో వచ్చామనుకుంటున్నాం. కానీ ప్రభువారు తల్లి గర్భంలో పిండంగా నువ్వు అయ్యుండగానే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఎప్పుడు కూడా. అందుకనే ప్రభు మందిరానికి వచ్చాం మనం. అంతేగాని సుధాకర్ అన్న చెప్పాడనో, డేవిడ్ అన్న చెప్పాడనో, నెహిమా అన్న చెప్పాడని కాదు. దేవుడు నిన్ను ముందుగానే ప్రతిష్ఠించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఏమని ఆరాధించాలంటే ఇక్కడ ప్రభువారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. ఏంటంటే, గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటే ఏంటంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అర్థం. నిన్ను ప్రత్యేకంగా తన బిడ్డగా చేసుకోవటానికి తను పూనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభువారు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభా, నిజంగా గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని. చూసారా? నేను నిన్ను రూపింపబడక మునిపే. అర్థమైందండి? మన అవయవాలు కూడా ఇంకా తయారవ్వాల కడుపులో, కానీ దేవుడు తనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువారిని ఆరాధించడానికి ఇంత చక్కని వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే కొన్ని అనుభవాలు మనం చూద్దాం. ఈ రోజున దేవుని ఏ విధంగా ఆరాధించాలి, దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, నేను నిన్ను అనే అనుభవం మీద, నేను అంటే దేవుడు, నిన్ను నీవు ఏం చేశాడు, దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఏమేమి చేశాడు నీ పట్ల. నేను అనే పదము దేవుడి కింద వస్తుంది. నిన్ను అంటే నీవు, మన్నయ్య ఏం చేశాడు దేవుడు అనే అనుభవాలు 7 అనుభవాలు మనం చూద్దాం. 7 అనుభవాలు మనం చూసుకొని ఆరాధించేవారిగా మనం ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని. దేవుడికి నువ్వు తెలుసు, దేవుడే నిన్ను ఏర్పాటు చేశాడు కనుక శబ్దం ఏంటది? శబ్దం రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని. చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున మరి కొన్ని మాటల్ని మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా ధ్యానం చేసుకుంటూ వద్దాం. గమనించినట్లయితే ఒకటో మొట్టమొదటి అనుభవం ఏంటంటే, నేను నిన్ను ఏం చేశాడు దేవుడు అనే అనుభవాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 49:15 వచనాన్ని మనం ఒకసారి చదవండి. అది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మర్చున, వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను. తల్లి సామాన్యంగా బిడ్డలను మర్చిపోవడం అనేది జరగదు. కానీ ఎప్పుడన్నా ఒక్కసారి మైమరిచో, ఒకవేళ ఆదమరిపో, మరి చాలామంది ఏం చేస్తారంటే ఈ డెలివరీ టైంలో మరి పండుకొని వాళ్ళు బాధలో ఉండి అలసటగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బిడ్డ పక్కన ఉన్నప్పుడు నిద్రపోయి ఆ బిడ్డ మీద పండుకున్న తల్లులు కూడా ఉన్నారు. అంటే తెలియక, అంటే ఆదమర్చి అలాగా కొంతమంది బిడ్డలు కూడా చనిపోయారు. అంటే వాళ్ళకి తెలియక చాలామంది కొంతమంది బిడ్డల్ని భయంకరంగా పాపము సంబంధమైన విషయాల్లో మరి అడ్డు వస్తున్నారని చంపిన బిడ్డల తల్లిలు కూడా ఉంది. చాలా ఈ లోకంలో కనపడుతుంది చూడండి. అందుకని దేవుడు ఏమన్నాడంటే, తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను. అర్థమైందండి? తల్లి మనిషే కదా, కానీ దేవుడే, ఆయన మాత్రం నిన్ను మరవడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నేను నిన్ను మరవను. తల్లి ఎంతగా ప్రేమిస్తుందో తెలుసా? సింహాన్ని మనం చూసినట్లయితే తల్లి ఎంతగా ప్రేమిస్తుందో సింహాన్ని బట్టి మనకు అర్థమవుద్ది. సింహం పిల్లలు మీరు చూసే ఉంటారు. చాలా చిన్నగా ఉన్నప్పుడు సింహము వేటాడి అడవిలో ఏదన్నా మరి దూడను దేనన్నా చంపి ఆ మాంసం తీసుకొచ్చి ఆ బిడ్డలకు పెట్టిద్ది. బిడ్డలకు పెట్టి రక్తం తాగిచ్చింది. అలాగా పిల్లలను పోషిస్తుంటుంది. కానీ కొన్నాళ్ళకి ఒక్కోసారి దానికి ఆహారం ఏది దొరకదు. సింహానికి పిల్లలకు పెట్టడానికి ఏముండవు, పిల్లలకు పెట్టడానికి ఆహారం ఏమీ ఉండదు. అప్పుడు ఏం చేస్తుందో సింహం, తల్లి ప్రేమ ఎలాంటిదో చెప్తానేనండి, ఎంతగా ప్రేమిస్తుందో తల్లి. ఆ సింహము, ఆడసింహం ఏం చేస్తుందంటే తన శరీరాన్ని గోళ్ళతో చీరుకుంటుందండి. అర్థమైందండి? గోళ్ళతో చీరుకొని ఆ యొక్క సింహం పిల్లలు ఆకలితో ఉంది గనక ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క సింహం పిల్లలకు తాగిచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా వాటిని బ్రతికిచ్చేది. అంటే తల్లి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. అయితే ఆ తల్లైనా మర్చును కానీ నేను నిన్ను. అర్థమైందండి? ఆయన నిన్నెప్పుడు మర్చిపోడు. నువ్వు మర్చిపోతావు దేవుడిని, నేను మర్చిపోతా, మనందరం మర్చిపోతాం. ఏదైనా ఆపద వచ్చిందంటే దేవుడు గుర్తురాడు. ఎవరున్నారు మన చుట్టాలు, మన బంధువులు ఎవరున్నారు, గవర్నమెంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, వీళ్ళు గుర్తుకొస్తారు. దేవుడు మర్చిపోతాం, దేవుడికి ప్రార్థన చేయం. కానీ అందుకని చూడండి, నేను నిన్ను మరవను. అర్థమైందండి? ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ప్రభువా, నిజంగా నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు నన్ను మర్చిపోవచ్చు, కానీ మీరు మాత్రం నన్ను మర్చిపోలేదు దేవా అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి, గణపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. రెండో అనుభవం చూద్దాం. నేను నిన్ను మరవను. మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 31:3.
అది అర్థమైందండి. చాలమ్మా. ఇక్కడ ఒకటి, నేను నిన్ను గర్భములో నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగాను, నేను నిన్ను ఎరిగాను. రెండోది ఏంటి, నేను నిన్ను మరవను. మూడోది ఏంటంటే చూడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అర్థమైందండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు. చాలామంది లోకములో డబ్బు కోసము, మరి అవసరాలు తీర్చడం కోసము, అక్కర కోసము ప్రేమిస్తారు నిన్ను. కానీ దేవుడి ప్రేమ అలాంటిది కాదు. నీ దగ్గర నుండి ఏది ఆశించకుండా దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిత్యము నిన్ను ప్రేమిస్తాడు. అందుకని ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారు ఏనండి, చక్కని మాట ఏంటంటే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను చూడండి, ఇట్లా నేను ఎలాగంటే ఏమన్నాడు చూడండి, ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో. ఆ ప్రేమలో కల్లా కపటం లేదు, ఏది ఆశించేది లేదు. స్వచ్ఛమైన ప్రేమ, నీతిగల ప్రేమ. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమించే దేవుడిని నువ్వు స్తుతించకుండా ఎలాగుండగలవు? ప్రభువా, నన్ను నా కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు నన్ను ప్రేమించలా, నా ఇరుగు పొరుగు వారు ప్రేమించలా, ఎవరు నన్ను ఆదరించలా, కానీ నీవు మాత్రం నన్ను ప్రేమించావు. ఈ రోజున శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను వాగ్దానం చేస్తూ వస్తున్నావు ప్రభా. అందుకనే విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ పట్ల కృప చూపిస్తున్నాడు దేవుడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో చూసారా? మరి ఆ దేవుడిని మనం ఎలాగ ఉండగలం? అందుకనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమలో ఏమీ ఉండదండి. స్వచ్ఛమైన ప్రేమ అన్నమాట, స్వచ్ఛమైన ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో లోకం ఎలా ఉందంటే ఏదన్నా ఆశించే ప్రేమిస్తుంటారు, ఏదన్నా ఆశించే ప్రేమిస్తుంటారు. వాళ్ళతో అవసరాలు ఉంటే వాళ్ళతో మంచిగా మాట్లాడతారు, అవసరాలు లేదనుకో, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అన్నట్లుగా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అలాంటిది కాదండి. ఆయన ప్రేమే శాశ్వత కాలం ఉండేది. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమస్వరూపి. అందుకనే ఆ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండో అనుభవం ఏంటంటే, ఒకటి, నేను నిన్ను మరవను. ఒకటి ఫస్ట్ ఏంటంటే నేను నిన్ను ఎరుగుతిని. రెండోది ఏంటి, నేను నిన్ను మరవను. మూడోది ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాలుగోది చూద్దాం చూడండి. నిర్గమాకాండములో ఒక మాట ఉంటుంది చూడండి. నిర్గమాకాండము 30వ అధ్యాయము, నిర్గమాకాండం 30వ అధ్యాయము 6వ వచనం చదువునానా? 6 అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ఇక్కడ ప్రత్యక్షపు మందస్సము నొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాస్త్రమును మీది కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఎక్కడ నిన్ను కలుసుకుంటాడంటే దేవుని యొక్క మందిరంలో. చాలామంది ఏం చేస్తారంటే దేవుడి మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేస్తుంటారు, నిర్లక్ష్యం చేస్తారు. ప్రియమైన దేవుని నిర్లక్ష్యం ఎప్పుడు చేయకూడదు. ఆదివారం కాకుండా నువ్వు ఏ రోజైనా ఎన్ని పనులను చేసుకో, రాత్రి పగలు నిద్రపోకుండా చెయ్యి, నీ ఇష్టం. ఆదివారం ఎవరిదండి? సమయం ప్రభుదినం, ప్రభుది అది. ఆ ప్రభు దినానికి నువ్వు వచ్చి నీ పనులన్నీ పక్కన పెట్టాలి. నువ్వు దేవుని కనపరచాలంటే నీ పనులు పక్కన పెట్టాలి. పక్కన పెట్టకుండా నువ్వు పనులు చేస్తున్నావంటే దేవుడు అంటే నీకు లేదు. ఒక వ్యక్తిని చెప్తాను నేను, మీకు తెలిసిన వ్యక్తే. బ్రదర్ పేరు ఆశీర్వాదం, తెలుసుగా మీకు. అన్న ఇక్కడికి వచ్చి పరిచయం చేశాడు. ఇప్పుడు పెద్ద సాగుడు అయ్యాడు. ఒంగోలులో 4-5 సంఘాలకు హెడ్ ఇప్పుడు ఆయన. ఆ అన్న ఫోన్లో మాట్లాడుతుంటాడు. అన్న సాక్ష్యం ఒక బ్రదర్ చెప్తూ వచ్చాడు నాకు. ఆయన పొలం పనిలోకి పొద్దున్నే ఆదివారం ఉందంటే చీకటితో వెళ్ళిపోయాడట. చీకటితో వెళ్ళిపోయి పొలం పనులు చేసుకొని వాడ కుప్పే నూరుపుతుంటే
ఒడ్లు కొడుతుంటే ఖచ్చితంగా 9:10 అవగానే, అంటే ఒక అరగంట ఉందాగానే వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కట్లన్నీ పక్కన పెట్టేసి దాని మీద పరదా కప్పేసి పరుగు. ఇక మళ్ళీ ఆ పని పట్టుకోడాటక టైం అయిపోతుంది. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మ అన్నం పెట్టమనివాడట, వాళ్ళ భార్యని పెట్టమనివాడట. భార్యని పెట్టమనగానే ఆ కూర ఉడుకుతుంది అనుకో, పచ్చి కూరే, ఏం పర్లేదు అది అనేసి గబగబేసి 2 ముద్దలు తినేసి అర్జవాని గూడెంలో పరిగెత్తిన. అర్జవాని గూడెంలో ఒక తుమ్ముడి విషయంలో నాకు తెలిసింది. అర్జవాని గూడెంలో పరిగెత్తితే తుమ్ముడి మందిరం కాడికి వెళ్ళిన తర్వాత ఆగోడట. అర్థమైందండి? అలాగే వెళ్ళాడు. మనమేమో ఆ దేవుడి మందిరం వెళ్తాంలే, ఇంకా టైం అవ్వలేదుగా, 10:30 అవ్వలేదుగా, ఇంకా పాటలు మొదలెట్టలేదుగా, వినపడలేదుగా మైకు. అదే దేవుడి మందిరాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో దేవుడు ఇక్కడ గమనిస్తూ ఉంటాడు. దేవుడు నేను చూడట్లేదు అనుకుంటున్నావా? నన్ను చూడట్లేదు అనుకున్నావా? ప్రియమంది మనందరూ చూస్తాడు. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుడు కలుసుకోవటానికి తొందరపడాలి, వేగరమే లాగాలి. ఆ రోజున ఆదివారం మనం అవసరమైతే తెల్లవారుజామునే మన పనులన్నీ చేసుకొని మనము సమయానికి దేవుని మందిరంలోకి ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీతో కలుస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో భోజనం చేస్తాడు, నీతో కలిసి పాటలు పాడతాడు. ప్రియమంది ఏం పెట్టారా, ఆ ప్రభు ఆత్మ నీలోకి వస్తుంది. అందుకని ప్రభువారు ఏమన్నారంటే, నా మందస్సము దగ్గర, నా మందిరంలో నువ్వు అక్కడుండు, నేను నిన్ను కలుస్తాను. అర్థమైందండి? నేను నిన్ను కలుస్తాను. నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ప్రియమంది ఏం పెట్టారా, ఈ రోజున ప్రభువా నేను నీ మందిరంలోకి వచ్చేటట్లుగా, నిన్ను కలుసుకునేటట్లుగా నాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఇది ఎన్నో అనుభవం? 4వది. 5వ చూద్దాం, చూడండి. మళ్ళీ మనకు త్వరగా ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయంకి 39, ఇర్మియా గ్రంథం 39, 18వ వచనం చదవండి. 39, 18. అమ్మా ఇర్మియా గ్రంథం 39, 18. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. అర్థమైంది? నీవు నన్ను నమ్ముకుంటావు కనుక ఆపద రాని, కష్టాలు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, ఎలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను తప్పిస్తాను. అంతకంటే ఎవరండి నీకు మాట ఇచ్చేది? ఎవరైనా ఇస్తారా? ఎవరైనా నీతో చెప్తారా? నేను నిన్ను తప్పిస్తాను, నేనున్నానుగా. కొంతమంది సహోదరులు స్నేహంగా ఉంటారు. అన్న కొద్దిగా పని ఉందని అంటే, అన్న నేను ఈరోజు ఉండట్లేదు అన్న, ఊరు వెళ్తున్నాను, కొద్దిగా పని ఉందన్న, బయటికి వెళ్తున్నాను. ఆ టయానికి ఎవరు అందుబాటులోకి రారు, అవసరానికి ఆదుకోరు. కానీ మన ప్రభువారు ఏమంటున్నాడంటే, నేను నిన్ను తప్పిస్తాను, ఆపదలో నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఎవ్వరు ఉన్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటాను. ప్రేమ దేవుని బిడ్డారా, నేను నిన్ను తప్పిస్తాను. ఎలాంటిదంటే ఇక్కడ చూడండి. అందుకనే ప్రభువారు ఇక్కడ చక్కని మాట 18వ వచనం, నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకుని. ఇదే యెహోవాకు, దేవుడు చెప్పే మాట ఇది. ఇదే యెహోవాకు, నేనే చెప్తున్నాను ఈ మాట, దేవుడే చెప్తున్నాడు ఈ మాట. ప్రియమంది దేని బిడ్డారా, ఈ రోజున నేను నిన్ను తప్పిస్తాను. ఎన్నిసార్లు తప్పించుంటాడు నిన్ను? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పొలం పనులు చేసేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, ఇంట్లో పనులప్పుడు, మరి రకరకాల పరిస్థితుల్లో ప్రయాణాలు చేసినప్పుడు, ఆటోల మీద, బస్సుల మీద, లారీల మీద, ఎక్కడెక్కడ ప్రయాణాలు చేసినా మన ప్రమాదాల నుండి ఎన్నిసార్లు నిన్ను తప్పించుంటాడు, ఎన్నిసార్లు తప్పించుంటాడు. మేము బండి మీద వెళ్తున్నాం, నేను జ్యోతి తిరువురు వెళ్తున్నాం. వెళ్తుంటే ఒక గిత్త లాంటిది ఏం చేసిందంటే మీదకు వచ్చేసింది.
ఒకేసారి మేము అయిపోయాం అనుకున్నాం. మమ్మల్ని గుద్దేసింది, చచ్చిపోయాం. అంత భయం వేసింది. స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక్క నిమిషం దేవుడు తలంపు ఆగు అన్నట్టుగా అనిపించింది. అది ఎలాగంటే గోడ లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. మాకు తెలియదు. మేము రోడ్డు మీద వెళ్తున్నాంగా, రోడ్డు పక్కనే గోడ ఉంది. ఆ గోడ పక్కన ఆ పశువులు హాస్పిటల్ ఉంది. ఆ పశువులు దానికి ఏదో పొడుతున్నారు అనుకుంటే అది భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఒక్క నిమిషం ఆగు అన్నాడు. ఆగు అనగానే వెంటనే బ్రేక్ నొక్కా. అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. చూసారా, దేవుడు ఒక్కోసారి ఎన్నో ప్రమాదాల నుండి తప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున సజీవ లెక్కలో మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన ప్రేమ, ఆయన కృప. అర్థమైందండి. ప్రభు నిన్న మొన్నటి దినం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం మచిలీపట్నంలో 3 వ్యక్తులు పెయింట్ చేసి వస్తున్నారట. పెయింట్ వేసుకొని వస్తున్నారు. అత్తపూరుకు చెందిన, అర్జునవాడకు చెందిన పిల్లలు వస్తుంటే 3 బండి మీద వస్తున్నారు. ఒక మరి బండిని తప్పించబోయి వెళ్ళి డైరెక్ట్గా లారీని కొట్టేశారు. 2 స్పాట్లో చచ్చిపోయారు. ఒక ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాక అతను చచ్చిపోయాడు. చూసారా ఎంత బాధాకరమైన విషయం. ప్రియమైన దేని పెట్టారా, ఆ 3 ఆత్మలు చూడు ఎలాగ నశించిపోయాయి. నిజంగా ఈరోజు మనం ఇలా ఊపిరితో ఉన్నాము అంటే, మన గుండె కొట్టుకుంటుందంటే, మనము దేవునికి ఏమి ఇచ్చినా తక్కువే. మనం ఆరాధించడానికే, మనం మందిరానికి రావడానికే ఆశపడుతుంటాం. ఆయనకి ఎంత చేసినా మనం తక్కువే. అర్థమైందండి. అందుకని ఆయన అన్నాడు, నేను నిన్ను చూడండి తప్పిస్తాను. ఎలాంటి పరిస్థితిలో ఉండైనా నేను నిన్ను తప్పిస్తాను. ప్రియమైన దేని బిడ్డారా, ఇది 5వది కదా. 6వ చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథము ఇదే అధ్యాయము 39:17 దాని పై వచ్చిన చదవండి. ఇక్కడ చూడండి, ఆ దినమున నిన్ను నేను విడిపించెదను, విడిపిస్తాను. అర్థమైందండి. నిన్ను విడిపిస్తాను. విడిపిస్తాను అంటే చూడండి, మన గేదె తీసుకెళ్ళి ఒకవేళ పంట పండే చేలో పట్టదనుకోండి, మన గేదెలో. అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు, పొలం యజమానుడు అన్నకి తెలుసు కదా, కట్టేస్తాం. మరి మొత్తం తినేసింది మనం లేము, తిట్టదు కానీ కట్టేస్తాం. అప్పుడు ఆ ఎడ్లు యొక్క యజమానుడు వస్తాడు. వచ్చి అయ్యా అవి మా గీతలే, మరి ఇలా వచ్చింది, దానికి నష్టం ఏంటో చెప్పండి, అవి నేను ఇస్తాను, దాన్ని విడిపించండి, అవి ఇవ్వండి అయ్యా, మాకు ఇవ్వండి అని అంటారు. అంటే అయ్యా మరి మొత్తం తినేసి మాకు ఇంత నష్టమైంది, మరి ఇది పరిస్థితి అని పెద్దల మధ్య పెట్టి, మరి అది 5,000, 6,000, 10,000 ఎంతో కొంత, ఎంత అమౌంట్ అయితే అంత కట్టేసి తీసుకెళ్ళండి అంటారు. ఆ యజమానుడు గీతల గల యజమానుడు ఏం చేస్తాడంటే ఆ డబ్బు కట్టేసి అట్లా విడిపిస్తాడు కదా. అలాగే ప్రభువారు ఏమన్నాడంటే, నేను నిన్ను విడిపిస్తాను. పాపములో ఉన్నావా, శాపములో ఉన్నావా, అంధకారంలో ఉన్నావా, బంధించబడినవా, కట్లతో బానిస అయిపోయావా, అయితే నేను నిన్ను విడిపిస్తాను. అర్థమైందండి. దేవుడు విడిపించే దేవుడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి నిన్ను, నన్ను. అందుకని నేను నిన్ను విడిపిస్తాను. ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే నేను నిన్ను విడిపిస్తాను. నేనున్నానుగా, ఎందుకు భయపడుతున్నావు అని ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. నేనున్నాను, భయపడమాక, నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దీన్ని బట్టి మనం ఆత్మతో సత్యముతో మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది 6వ అనుభవం. 7వ అనుభవం చూద్దాం చూడండి. హగ్గయి గ్రంథము ఎవరైనా తీస్తే పేజీ నెంబర్ చెప్పండి. 770 కదా, పక్కనే ఉంది. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం.
సరే, ఇక్కడ చూడండి, నేను ఒకసారి మళ్ళీ నా సేవకుడైన షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్యేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రపు ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియకు యెహోవాకు. ఇక్కడ చూసినట్లయితే నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఒక కూరగాయల కొట్టుకు వెళ్ళామనుకోండి, టమాటాలు అక్కడ అన్ని గుట్ల పోస్తున్నాయి, ఏ పడితే ఈ ఏర్తలు ఊకుంటామా మనం? ఉండయ్యా ఉండు, మేమేదో మంచి కాయలు ఏరుకుంటాం అని మంచి మంచి పళ్ళు ద్వారి పండ్లు అవన్నీ మాకు గట్టి గట్టిగా ఉండేవి, మంచి పుచ్చులు లేని చూసుకొని ఏరుకుంటాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవాది దేవుడు నిన్ను అలాగే నిన్ను ఏరుకున్నాడు. ఎలాగ ఏరుకున్నాడంటే పుచ్చిపోయిన పక్కన పడేశారే, ఎవరికి పనికిరారు, వీళ్ళు దేనికి పనికిరారు, ఈ వేస్ట్ అని పడేశారే, అలాంటి నిన్ను నన్ను, అర్థమైందండి, అలాంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుషుల దృష్టిలో మనం దేనికి పనికిరాం, కానీ దేవుడికి నీ అక్కరుంది, దేవుడు నీకు కావాలి, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. అర్థమైందండి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, అందుకని ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ప్రభా, నిజంగా దేనికి పనికిరానటువంటి నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. నేనేమో గొప్పవాడిని, గొప్ప కులంలో ఉన్నాను, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని మరి నేను అంటున్నానేమో కానీ ప్రభా, కానీ అవన్నీ కాదు, కానీ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు అవన్నీ అవసరం లేదని మీరు చెప్తూ వస్తున్నాను. నిజంగా ప్రభా, ఈ రోజున నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అమ్మ ఆ శబ్దం చేయకండి. తర్వాత 8వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం చూద్దాం. ఈ మాట చూసుకొని ఆరాధించుకుందాం. ఆదికాండం 22 17వ వచనం చదవం. చాలా లాస్ట్ మాట ఏంటంటే నేను నిన్ను ఆస్వాదించేదను. అర్థమైందండి, నేను నిన్ను ఆస్వాదించను. ఎలా ఆస్వాదిస్తాడో తెలుసా దేవుడు? ఆకాశ నక్షత్రం వలె సముద్రపు అందరి ఇసుక వలెను చూడండి నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదను. అర్థమైందండి, నీ సంతానాన్ని ఎలా చేస్తాడట? ఇసుక రేణువులాగా విస్తరింపజేస్తాడట. నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూసారా? నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన ఆశీర్వదించిన వాళ్ళు ఎవ్వరు ఏమీ చేయలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డారా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభా, ఈ రోజున నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా కుటుంబ సభ్యులందరినీ, సంఘాన్ని ఆశీర్వదించారు కనుకే ఈ రోజున మీ సన్నిధికి నేను వచ్చి ఉన్నాను ప్రభా. నా కుటుంబంలో చేసిన ఎన్నో మేలు, ఆ మేలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా అని మనం దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఇప్పుడు వరకు ఫస్ట్ అనుభవం కాకుండా మొత్తం 7 అనుభవాలు చూస్తూ వచ్చాం. ఫస్ట్ది ఏంటంటే గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, నేను నిన్ను ఎరిగితిని. ఇది వదిలేయండి, ఇది ఫస్ట్ అనుభవం అంశం అన్నమాట. మొట్టమొదటిగా 7 అనుభవాలు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది ఏంటంటే నేను నిన్ను మరవను. రెండో అనుభవం ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మూడో అనుభవం నేను నిన్ను కలుసుకుంటాను. 4వ అనుభవం నేను నిన్ను తప్పిస్తాను. 5వ అనుభవం ఏంటంటే నేను నిన్ను విడిపిస్తాను. 6వ అనుభవం నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. 7వ అనుభవం నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అర్థమైందండి, 7 అనుభవాల ద్వారా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆరాధిద్దాం, రండి, మోకరించండి. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించి దేవుని స్తుతిద్దాం. అందరం మోకరించండి. ఈ అనుభవాన్ని తలపోసుకుంటూ గట్టిగా బిగ్గరగా
మన గొంతు ఎంతైతే మాట్లాడగలమో అంత గట్టిగా ఆరాధించి దేవుని కనపరుద్దాం. దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆరాధించండి.